దేశం త్వరలోనే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుంది. దేశాన్ని $37 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ విజన్. ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడానికి ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఐటీ రంగంలో ఈ రోజు తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఐటీ కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించాలని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గత ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వ కక్షపూరిత విధానాలతో 700 సీట్లు కోల్పోయామన్నారు. ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలను పూర్తి చేసి అన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన చంద్రబాబు ఆధునిక టెక్నాలజీతో భక్తుల సౌకర్యం, మౌలిక సదుపాయాల మెరుగుదల, ఆధ్యాత్మిక సేవల విస్తరణకు కృషి చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంలో జరిగిన పాపం కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని చెప్పారు. ఏళ్ల తరబడి ధర్మారెడ్డి, తాడేపల్లి ప్యాలెస్, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లో టీటీడీలో పెత్తనం చేశాడని తెలిపారు. శ్రీవారి ప్రసాదాన్ని కద్ది చేసిన దొంగల్లో ధర్మారెడ్డి దొరికాడన్నారు. తర్వాత సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వంతు వస్తుందన్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణపై వైసీపీ ఆందోళన తీవ్రతరం చేసింది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. విద్యార్థులు కూడా ఈ ఆందోళనలో పాలు పంచుకున్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ వల్ల ప్రతిభగల పేద విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు రవిచంద్ర అన్నారు. అందరినీ కలుపుకుని ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ఆందోళనకు సిపిఐ సంఘీభావం ప్రకటించింది. ఆ పార్టీ నగర అధ్యక్షుడు జి కోటేశ్వరరావు ఈ ఆందోళనలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరించడం దారుణమన్నారు. దీనివల్ల ప్రతిభగల పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. వైద్యం పేదలకు దూరం చేసే ఈ చర్యను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఈ విషయంలో చేపట్టే ఎలాంటి ఆందోళనకైనా తమ పార్టీ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అందరికీ దక్కాలని, దేవుడి దగ్గర కులాలు, మతాలకు సంబంధం లేదని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. దేవాలయం, దేవుడి దగ్గర అందరూ సమానం అనే భావాన్ని ప్రచారం చేయాలన్నారు. దేవాలయం ప్రవేశ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఉద్యమంగా కొనసాగించాలని సామాజిక సమరసత వేదిక నిర్వాహకులను డొక్కా కోరారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని మాజీ మంత్రి పేర్ని నాని చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో వచ్చి తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం హేయమైన చర్య అని, దీనిపై వైసీపీ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. నాగవంశీయుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16న వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నాగవంశీయుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబొత్తు రమణారావు తెలిపారు. కొత్తూరు తాడేపల్లిలోని బుద్ధా వెంకన్న తోటలో జరిగే ఈ వన సమారాధన కార్యక్రమంలో నాగవంశీయులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమారాధన కోసం ప్రతి ఏటా మాదిరిగానే తన వంతుగా 10 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నాగవంశీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఈ మెడికల్ కాలేజీల వల్ల ఆదాయం కోట్లలో పెరుగుతుందని వైసీపీ నేతలు తెలిపారు. పీపీపీ మోడ్లో లక్షల కోట్ల విలువైన ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్థులందరూ డాక్టర్లయ్యే అవకాశం ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీల వల్ల మేలు జరుగుతుందని చెప్పారు. పీపీపీ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వైసీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు వైద్య విద్య దూరం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించడం వల్ల మెరుగైన వైద్యం తీసుకోవడంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారని ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ తెలిపారు. వివిధ సేవా సంస్థలు ఆధ్వర్యంలో సమాజంలో ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ఉచిత మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సమాజంలో నిరుపేదలకు ఉచితంగా వివిధ వైద్య సేవలను అందించడం జరుగుతుందని చెప్పారు.
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెనంలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పెనంలూరు ప్రధాన సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు జరిగిన ఈ నిరసన ర్యాలీలో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ పీపీపీ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు మెడికల్ విద్య దూరం చేస్తున్నాడని మండిపడ్డారు. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని చెప్పారు. బందరోడ్లో సీమంతం సినిమా టీం సందడి చేసింది. మచిలీపట్నం విద్యార్థి వజ్రయోగి కథానాయకుడిగా, బందరు వాస్తవ్యులు గాయత్రి సౌమ్య గుడి సేవ సహ నిర్మాతగా సీమంతం మూవీని నవంబర్ 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా హీరోయిన్ శ్రేయా భారతి, డైరెక్టర్ సుధాకర్ పాణి, మిగతా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా మచిలీపట్నం వచ్చారు. ఇది ఒక మంచి సినిమాని తమని ఆదరించి చిన్న సినిమాలకు చేయూతనివ్వాలని కోరారు. ఎంతో చరిత్ర కలిగిన మచిలీపట్నంలో తమ యాత్ర మొదలు పెట్టడం సంతోషమని, ఇక్కడి ప్రజలు థియేటర్లలో ఈ నెల 14న సినిమా చూసి ఆదరించాలని హీరోయిన్లు కోరారు.